గారు బిస్కెట్ అన్నం కావాలా నీకు బిర్యానీ పెట్టమైనా నేను భయపడకు కూర్చో వద్దు అట్టనకు పెద్ద ఆయన అట్టనవద్దు అట్టనవద్దు అట్టనద్దు అయ్య గారు సాధారణ అట్ట కొడుకు నువ్వు వాడు మనిషేనా నువ్వు అట్ట ఉంటే ఎట్లా తింటారు పాపం నీకు ఎవరు పెడతాను అనుకుంటావు అయ్యో ఎందుకంత మూర్ఖంగా ఉండు కొడుకు ఏమైనా ఆస్తుపాస్తులు ఇచ్చావా మరి అమ్మగారు లేదా మీ భార్య ఇక్కడ అయ్యో పాపం ఎవరి మీది అడవి దేవులపల్లి ఇవ్వనా ఇవ్వు తినా ఎగరం తిన్నా సార్ శుభ్రంగా తిను నీకు టెన్షన్ లేదు ఎంత అంటే అంత తిను ఇంకో ప్లేట్ తిన్నా ఇప్పిస్తా ఇబ్బంది లేదు తిను పాపం అక్కడికెళ్ళి భద్రాడుతుంది వాళ్ళు ఎవరు పెడుతున్నారు ఇప్పుడు వచ్చి ఈయన కూడా అడిగారు ఈయన అడిగితే మా ఓనర్ లేడని చెప్పాడు పాపం ఓనర్ లేడని చెప్పాడు పాపం ఏం అన్నం ఏమో మాట్లాడరు 100 రూపాయలు కాబట్టి ఏమో 60-65 చెప్తాను ఉదాహరణకి పాపం మంచిగా చికెన్ హాయిగా తినొచ్చు గారు కొంచెం కలుపుకో అయ్యారు కొంచెం కలుపుకోండి పాపం ఎప్పటి నుంచి అన్నం తినలే ఉదయం నుంచి తిన్నావా ఉదయం నుంచి కూడా తినలేదా కనీసం పెట్టండి అక్క మీరు కూడా కొంచెం పెట్టండి మీ ఓనర్ ఒప్పుకోడా ఏమవుతుంది పెట్టండి ప్రేమ ఇగో ఇలాంటి వాళ్ళు ఎవరైనా వస్తే పెట్టు నీకు డబ్బులు ఇస్తాను కాకపోతే చెప్తాను ఇందాక అడిగితే పాపం నేను అడిగిండు నువ్వేమన్నావు నేను చూసిన నాకు బాధ అనిపించింది నేను అడిగితే నువ్వేమన్నావు అంటే మా ఓనర్ లేదని చెప్పావు ఇట్లా చెప్పలేదు ఆ మాడికెళ్ళి దండం పెడతాను నా లెక్క చేస్తలేరు వాళ్ళు ఏది మన ఎక్కడ మనిషి ఎంత అన్నం వేస్ట్ అయినా పడేస్తారు కానీ పాపం ఒక మనిషికి పెడతానికి ఇబ్బంది రాదు మీరు ఇలాంటి వాళ్ళకి పెట్టిన ఆశీర్వాదం తెలుసా అక్క అదే పాపం చూడు ఉదయం నుంచి అన్నం లేక ఉదయం నుండి పాపం ఆయన తాగుడు కూడా ఎలాంటి అలవాటు ఏం లేదు పాపం చాలా బాధ అనిపించింది వాళ్ళని అడుగుతున్నా ఎవరిని అడిగినా ఎవరు లెక్క చేస్తలే అక్కడ బైకులో ఉంటే వాళ్ళని పోయి దండం పెడతా కాలు ముక్తున్నా ఏంలో అంటారు వాళ్ళు పాపం కావాలంటే ఎక్స్ట్రా రైస్ తెచ్చి అక్క పాపం చూడు మీరు కూడా కొంచెం గమనించండి మీ ఓనర్ ఏమంటాడు కింద అన్నం పెడితే అంటాడా పెట్టండి ఎందుకు పాపం చెప్పండి అలాంటి వాళ్ళు పెడితే చాలా పుణ్యం వాళ్ళ మీ పిల్లల తరానికి ఎందుకంటే మనం వేస్ట్ అయితే పడేస్తాం మిగులుతుంది కదా ఒక్కడేనంట పట్టించుకోవట్లేడంట పాపం ఉందంట ఏం చేస్తాడు పాపం చేతికి అట్లా దెబ్బ తల్లి పడితే పట్టుకోకుండా ఎవరు పెడతారమ్మా ఇవాళ రేపు
పాపం అక్కడిక్కడ అందరిని అడుగుతున్న రోడ్డు మీద ఇందాక నేను చూస్తున్నా నేను. అయ్యా తమ్ముడు ఎవరిని అడిగినా దండం పెడతాను, ఎవరు పట్టించుకుంటారు నేను ఎడుతురు. అన్నం తీసుకురండి, ఇంకో ప్లేట్ తీసుకురా పెడతాం. చాలా కావాలంటే తిను, చేద్దాం, ఇబ్బంది ఏం లేదు. డబ్బులకు ఇచ్చేద్దాం, ఏం లేదు. కావాలంటే తినాయి గారు. ఏమన్నా పెరుగు పుట్ట ఏమైనా కావాలంటే థమ్స్అప్ ఉందా అక్క? థమ్స్అప్ ఉందా మన దగ్గర? కూల్ డ్రింక్స్ ఏమైనా ఉన్నాయి అలా చూడు, తీసుకురా. తాగేది ఏముంటుంది తీసుకురా. అదేంటిది అది? స్ప్రైటా? స్ప్రైట్ నిమ్మకాయ ఏమన్నా లేవా? తీసుకురా. తాగేదేగా ఏమవుతుంది? ఇచ్చే ఎంత అది? 20 ఇచ్చి ఆడబెట్టేసే. అయ్యారు తాగు, శుభ్రంగా తాగు, ఏమి ఇబ్బంది లేదు. కానీ వద్దు చాలా కావాలంటే పెడతారు. ఇంకా కూర ఏమైనా ఉంటాయి, కొన్ని చికెన్ ఉంటాయి అక్క. పొద్దు నుంచి ఎవరు పెడతలేరంట పాపం. అక్కడికి వెళ్ళి అందరిని బతలాడుకుంటూ నేను చూస్తా ఉన్నా. బతలాడినా కానీ పాపం ఆయనను బతలాడితే మా ఓనర్ లేడంటే నాకు బాధ అనిపించింది. ఆయన దండం పెట్టిన మా ఓనర్ లేడు అన్నాడు పాపం. నాకెందుకో చూసి నేను చలించిపోయాను అక్క. పాపం ఏముంది, ఎవరైనా వస్తే పెట్టండి పాపం మీరు. పెట్టానా, నీకు అవసరం నేను డబ్బులు ఇస్తాను. చెప్పు, ఎందుకంటే ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదు. అయినా పాపం ఏంటంటే నాకు తండ్రి లాంటి వాడు. మనం ఏం చేస్తాం అట్లా తినేసే మంచి సమృద్ధి తిని బాగానే మరి ముక్కలు పెట్టాడు. అయిగా తిని అది కూడా దాగా అయ్యారు. మరి మేము వెళ్తాం.